వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు ఏ బీటెక్ చదివినా ఎంటెక్ చదివినా తిరిగి వారు మళ్ళీ కోచింగ్ తీసుకోవడానికి హైదరాబాద్లో ఉన్న అమీర్పేట్ మైత్రివనం బిల్డింగ్కే వస్తారు, ఈ కాంప్లెక్స్కే వస్తారు. డాటా అనలిస్ట్ కానీ, ఎథికల్ హ్యాకింగ్ కానీ, ఇంకా సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కానీ ఏది నేర్చుకోవాలన్నా కూడా ఇక్కడికే వస్తూ ఉంటారు. ఈ మైత్రివనం ఏదో మనం బిల్డింగ్ చూస్తూ ఉన్నాము, ఇక్కడికే వస్తారు. సో ఈ రెండు రాష్ట్రాల్లో ఏం నేర్చుకోవాలన్నా ఇదే బిల్డింగ్ని ఆశ్రయిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి ఎవరైతే ఉన్నారో అతను నేర్చుకున్న సైబర్ ఏదైతే హ్యాకింగ్ ఉందో, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, ఎథికల్ హ్యాకింగ్ సంబంధించి ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో కంప్లీట్గా ఆ కోచింగ్ అంతా కూడా ఈ మైత్రివనం అమీర్పేటలో ఉన్న ఈ మైత్రివనం బిల్డింగ్లోనే తన కోచింగ్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. ఎంబీఏ తర్వాత ఇక్కడ ఈ మైత్రివనం మనం ఏదైతే విజువల్తో చూస్తున్నాం, ఇదే బిల్డింగ్లో అతను ట్రైనింగ్ తీసుకున్నాడు, ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్నాడు. సో దీని తర్వాతే ఇక్కడే ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. సో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక్కడ అమ్మాయిని వివాహం కూడా చేసుకున్నాడు. సో ఇక్కడ నుంచి మొదలైన ఆయన జర్నీ, ఇక్కడ ఈ ఎథికల్ హ్యాకింగ్ ఇక్కడ నేర్చుకొని ఇక్కడ నుంచి తన జర్నీ కాస్త అడ్వాన్స్ లెవెల్కి తీసుకెళ్ళాడు. ఇక్కడ నుంచి కూడా కొంచెం అంటే సైబర్ అంటే ఏమంటారు, పోలీసు పోర్టల్స్ని కానీ, జిహెచ్ఎంసీ సర్వర్స్ కానీ, మూవీస్ శాటిలైట్ సర్వర్స్ని హ్యాక్ చేసి అందులో ఉన్న మూవీస్ని క్యాచ్ చేయడం, పర్సనల్ డాటాని లాగేంత ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్నాడు. చూడడానికి బిల్డింగ్లా కనపడుతుంది కానీ దీని వెనుక చాలా మర్మం దాగి ఉంది. ఎంతోమంది ట్రైన్ అవుతూ ఉన్నారు, వారి చాలా మంచికి ఉపయోగపడుతూ ఉంటారు. కానీ ఇమ్మడి రవి ఏదైతే ఉన్నాడో తన పర్సనల్లో జరిగిన గొడవలు ఏవైతే ఉన్నాయో, తన ఫ్యామిలీలో జరిగిన గొడవలకి తనకున్న నాలెడ్జ్ని ఒక ఆయుధంగా మార్చుకొని ఎథికల్ హ్యాకింగ్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి సినిమాలను హ్యాక్ చేస్తాడు, వెబ్సైట్ హ్యాక్ చేస్తూ ఇప్పుడు కోర్టులకు గడిచి చివరికి అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యాడు. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఈ సైబర్ సెక్యూరిటీ హ్యాకింగ్ కానీ, సెక్యూరిటీ కానీ, ఎథికల్ హ్యాకింగ్ అంటే ఎలా ఉంటాయి. సో కంప్లీట్గా మైత్రివనం ఈ చుట్టుపక్కల అమీర్పేటలో ఉన్న అన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే ఆర్టీవీ తిరగడం జరిగింది. కానీ ఫ్లెక్సీల మీద సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ అని బోర్డ్స్ పెట్టుకున్నారు. కానీ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మా దగ్గర ఎథికల్ హ్యాకింగ్ లేదు, సైబర్ సెక్యూరిటీ గురించి సంబంధించిన ఫ్యాకల్టీ లేరు, స్టూడెంట్స్ లేరు అంటూ కూడా బుకాయిస్తూ ఉన్నారు. ఎవరు మాట్లాడడానికి ధైర్యం కూడా చేయట్లేరు. అంటే ఐబొమ్మ రవి ఏదైతే ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకొని ఇంత స్థాపించాడో ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్స్ కూడా దీని గురించి మాట్లాడడానికి భయపడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఇప్పుడు ఒకప్పుడు వరకు ఇష్యూ రానంత వరకు కూడా ప్రతి ఒక్కరు హ్యాకింగ్ నేర్చుకున్నారు, ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకున్నారు, దానికి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా నేర్చుకున్నారు. వీళ్ళు యథేచ్ఛగా ఇన్స్టిట్యూషన్ క్లాసెస్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మీడియా ముందుకు ఒకసారి మాట్లాడండి, ఎథికల్ హ్యాకింగ్ గురించి ఏంటి అని అడిగే ప్రయత్నం చేసినా కూడా ఏ ఫ్యాకల్టీ కానీ, ఏ ఇన్స్టిట్యూషన్ కూడా ముందుకు రావడం లేదు, భయపడతా ఉన్నారు. మా దగ్గర ఫ్యాకల్టీ లేరు, ఇన్స్టిట్యూషన్ మా దగ్గర హ్యాకింగ్ నేర్పడం లేదంటూ కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చుట్టూ కూడా ఎంత ఎంక్వైరీ చేసినా మా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడడానికి భయపడతా ఉన్నారు ప్రతి ఇన్స్టిట్యూషన్. సో ప్రజలు అనుకుంటా ఉన్నారు ఈ ఎథికల్ హ్యాకింగ్ గురించి. కానీ ఈ ఐబొమ్మ రవి ఏదైతే ఐబొమ్మ 1 మళ్ళీ కొత్తగా వెబ్సైట్ మళ్ళీ రీలోడ్ అయిపోయింది. సో దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల మాటలో విందాం. ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి గురించి ఇప్పుడు జనాలు ఏమనుకుంటా ఉన్నారు, ఎందుకంటే కొత్తగా వెబ్సైట్ మళ్ళీ ఐబొమ్మ 1 అని అయితే రావడం జరిగింది. సో దీనిపై ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సార్, ఐబొమ్మ వెబ్సైట్ బ్లాక్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఐబొమ్మ 1 అని మళ్ళీ ఇంకొక వెబ్సైట్ పుట్టుకొచ్చింది. సో ఐబొమ్మ రవి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆల్రెడీ కేసు నడుస్తుంది. కేసు నడుస్తున్నప్పుడు ఐబొమ్మ 1 రావడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరమైన విషయమే. కాకపోతే ఏంటంటే ఇందాక నేను సోషల్ మీడియాలో చూసింది ఏంటంటే, నేను ఇలా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నాను. ఆ రీల్స్లో సిపి సజ్జనార్ ఉన్నాడు కదా, సజ్జనార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐబొమ్మ 1 అనే వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, అది డైరెక్ట్గా మూవీ రోజుకు లింక్ అవ్వట్లేదు, వెబ్సైట్ అయితే ఉంది కానీ లింక్ ఓపెన్ కావట్లేదు, అది మేము బ్లాక్ చేసాము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అది పక్కా ఫేక్ న్యూసే, కాకపోతే కావాలని స్ప్రెడ్ చేసినట్టున్నారు. కొద్దిగా జనాల్లో కొద్దిగా మైండ్ డైవర్ట్ చేద్దామని చేసినట్టుంది, అంతకన్నా ఏం లేదు. ఐబొమ్మ రవి గురించి ఏం చెప్తావు? అతను చేసిన పని గురించి కరెక్ట్ అంటావా, కాదంటావా? అతను మళ్ళీ రిలీజ్ చేయాలంటారా, లేకపోతే అరెస్ట్ చేసి అలాగే ఉంచాలంటారా? ఇప్పుడు ఒకటన్నా, కళామ తల్లి అంటే సినిమా. ఇప్పుడు సినిమాలో డైరెక్టర్ కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, కో డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఇంతమంది రేత్రింబావుళ్ళు కష్టపడి సినిమా తీసి థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. థియేటర్లో రిలీజ్ చేసేది ఎందుకు? థియేటర్కి వెళ్ళి జనాలు సినిమా చూడటానికే కదా రిలీజ్ చేసేది. వీళ్ళు పైరసీ చేసి వదిలేరు, దానికి అరెస్ట్ చేశారు. ఈయన తప్పు చేయబట్టే కదా అరెస్ట్ చేసింది, లేకపోతే అరెస్ట్ చేసేవాళ్ళు కాదు కదా. ఒకవైపు యూజ్ ఉంది, ఒకవైపు తప్పు కనపడుతుంది. యూజ్ దేనివల్ల ఉంది అని అంటే, ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు, ఏంటి ఓటీపీ యాప్స్ వచ్చినాయి. ఓటీపీ యాప్స్ ఎవరైనా డబ్బున్న వాళ్ళు చూస్తారు. ఓటీపీ యాప్స్ వైపు
కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఓటీపీ యాప్స్ వైపు చూడలేరు కాబట్టి ఐబొమ్మ కానీ మూవీ రూల్స్ కానీ అందులో నుంచి డౌన్లోడ్ చేసుకొని సినిమాలు చూస్తారు. అది దానివల్ల యూజ్ ఉంది. ఎంత ఎంత యూజ్ అయితే ఉందో అంత అంత తప్పు కూడా ఉంది. అది ఇప్పుడు సొసైటీ మారితే జనాలు మారుతారు. అది జనాలు అనేది పరిసి చేయటం మానేస్తే ఇది సొసైటీ బాగుపడిద్ది. అప్పుడు దాకా సొసైటీ ఇంతే. ఐబొమ్మ రవికి ఇప్పుడు మీ సపోర్ట్ ఉందా, లేకపోతే అతను అరెస్ట్ చేసి అందులోనే ఉంచారా, లేకపోతే మళ్ళీ రిలీజ్ చేస్తే బెటర్ అంట? మీ సపోర్ట్ ఉందా లేదా రవికి? ఆయనకి ఆపోజిట్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆయనకి సపోర్ట్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆయనకి నేను ఆపోజిట్, పక్కా ఆపోజిట్ ఆయనకి నేను. అది ఇప్పుడు ఇమ్మడి రవి గురించి మీ ఒపీనియన్ ఏంటంటే, మంచోడు అంటావా చెడ్డోడు అంటావా? సో వెబ్సైట్ అయితే బ్లాక్ అయిపోయింది. సో మిస్ అవుతాను ఐబొమ్మని. ఎంతో అంటే సమాజంలో ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి. కాకపోతే ఈ ఇమ్మడి రవి ఒక సామాన్యుడి గురించి ఆలోచించుండు. సరే చేసింది తప్పే కావచ్చు, కానీ నేనైతే ఇమ్మడి రవికే సపోర్ట్ చేస్తా. ఒక సినిమాకి వెళ్ళాలంటే, ఐమాక్స్ సినిమాకి వెళ్ళాలంటే మినిమం ఒక 300-400 టికెట్ అయినా కానీ లోపల మన తర్వాత ఇంటర్వెల్లో బయటకు వచ్చిన తర్వాత మామూలుగా వాటర్ బాటిల్ కానీ థమ్స్అప్లకు కానీ ఈ దోపిడీ ఎక్కువ ఉంది. దానికి చూసుకుంటే ఇది మామూలుగా మనకు ఇంటర్నెట్లో సినిమా దొరుకుతుందంటే రవితే అభిప్రాయం కరెక్ట్ అని అనుకుంటున్నా. ఏం చెప్తారు? ఐబొమ్మ ఇమ్మడి రవిని అరెస్ట్ చేసినా కూడా మళ్ళీ ఇంకొక వెబ్సైట్ ద్వారా మళ్ళీ ఐబొమ్మ 1 రిలీజ్ చేస్తా ఉన్నాడు. సో జనాలు మాత్రం అతను పొగుడుతా ఉన్నారు మంచోడని. మరి మీ అభిప్రాయం ఏంటి రవి మీద? మంచోడైతే తండ్రినే చూసుకున్నాడు, భార్యనే దగ్గర పెట్టుకునేవాడు. అటువంటి మంచితనం లేని వ్యక్తి తండ్రి అప్పుల పాలైపోయి అల్లకొల్లల మీద తల్లడిల్లిపోతుంటే తనను పట్టించుకున్నటువంటి వ్యక్తి ప్రజలను ఏం ఉద్ధరిద్దామని వచ్చాడు? నిజంగా వీడికి ఉన్న బ్రెయిన్కి, వీడికి ఉన్న టాలెంట్కి ఒక దేశ సేవకుడిని, ఒక దేశ రక్షకుడిని చేసినట్టయితే పాకిస్తాన్ని లేపేసేవాడు అనమాట. అట్లాంటి వాటికి ఉపయోగపడరా? మా సినిమా ప్రపంచం మీద ఎందుకు పడ్డావు? మా సినిమా వాళ్ళ మీద ఎందుకని నీ కన్ను పడింది? మా సినిమా వాళ్ళు ఏం ద్రోహం చేసావని నువ్వు మా సినిమా వాళ్ళ మీద పడి మార్నింగ్ షో రిలీజ్ అయిన నేను ఈవినింగ్ షోకి నువ్వు ఐబొమ్మలో వదిలేస్తున్నావు. మా సినిమా ప్రపంచాన్ని మొత్తాన్ని కొలాప్ చేసేసేసావు. మా సినిమాలు లేకపోతే ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఎంజాయ్మెంట్ ఉండదు, ఆహ్లాదం ఉండదు, ఆనందం ఉండదు, నవ్వులు ఉండవు, ఏవి ఉండవు. సెంటిమెంట్లుగా ఏడిపిస్తాం, ఆనందంగా నవ్విస్తాం, రౌద్రం చూపిస్తాం, అన్ని కళలు మా సినిమా వాళ్ళ దగ్గరే ఉంటాయి. అటువంటి మా సినిమా ప్రపంచాన్ని నువ్వు కొలాప్స్ చేసి మా సినిమా వాళ్ళకి ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టావంటే నువ్వు లోపల ఉండడమే బెటర్. ఇతనే ఇప్పుడు ఈ ఐబొమ్మ కాకుండా ఈ ఐబొమ్మ ద్వారా కూడా ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా ఒకటి క్లోజ్ అయితే ఇంకొకటి, ఒకటి క్లోజ్ అయితే ఇంకొకటి పెట్టుకొని వచ్చాడంటే నా అనుమానం ప్రస్తుతానికి. దీన్ని వదిలిపెట్టొద్దు. ఎందుకంటే ఎన్నో వేల కోట్లు పెట్టి మా ప్రొడ్యూసర్లు సినిమా తీస్తారు. ఒక కథ రాయడానికి రైటర్కి ఎంత టైం పడుతుందో తెలుసా? ఎంత ఆలోచించి ఎంత బ్రెయిన్ని కష్టపడి చేయాలో తెలుసా? దానికి ఆర్టిస్టుని ఎత్తుకోవాలి, హీరో హీరోయిన్ ఎత్తుకోవాలంటే ఇలా నడిచే డైరెక్టరు ఇలా నడవాలి. ఇలా తల్లకిందులు అయితే డైరెక్టర్కి వీళ్ళందరూ చేతికి వస్తారు. 24 క్రాప్స్ని కడుపు మీద కొట్టాడు. 24 క్రాప్స్లో హీరో హీరోయిన్స్ ఆర్టిస్టు కళల మీద కొట్టాడు. మాకు అన్నం పెట్టి పనిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ని కొలాప్స్ చేసేసాడు. ఎంత నష్టాలు పాలు చేశాడంటే తీవ్రమైనటువంటి నష్టాలు పాలు చేశాడు. ఈ వేల కోట్లని నువ్వేం చేసుకుంటావు? తిప్పి కూడా నీ 30-35 ఏళ్ళు ఉన్నావు. ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావంటే నీ బ్రెయిన్ ఇటువంటి చావు కార్యాలకు కాదు ఉపయోగపడాల్సింది, శుభకార్యాలకు ఉపయోగపడాలి. నీ భార్యనే నిన్ను పట్టించిందా? నీ తండ్రి నిన్ను అసహించుకుంటున్నాడా? లేకపోతే మా సజ్జనార్ గారే పట్టుకున్నారా నిన్ను? ఎలా అయినా కానీ నువ్వైతే మా సినిమా తరపు నుంచి నువ్వు పోలీసులకు చిక్కావు. మా ప్రొడ్యూసర్లు అయితే నిన్ను వదిలిపెట్టరు. ప్రజలు ఎందుకని అతనికి మద్దతు ఇస్తా ఉన్నారు? మా దేవుడు నువ్వు అంటూ రవిని బయటకు వదిలిపెట్టాలంటూ అతనికి దండాలు పెడతా ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు? ఇస్తారు. ఒక సినిమా వచ్చింది ట్యాగూర్ అని, సినిమాలో చిరంజీవి మర్డర్లు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అతను అన్యాయం చేసిన వాళ్ళని, లంచాలు తీసుకున్న వాళ్ళని, ఇటువంటి వాళ్ళని మర్డర్ చేసేవాడు. అటెంటో వీడు పెద్ద హీరో అయిపోయాడు అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైనా కానీ పోలీసుల దృష్టిలో, చట్టం దృష్టిలో, న్యాయం దృష్టిలో, మా సినిమా వాళ్ళ దృష్టిలో పెద్దలు ఉంటారు. ఇంత ముందర సినిమాలు థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ దృష్టిలో నువ్వు జీరోవే. హీరోవి నువ్వు ఇప్పుడు ఉన్న యువత దృష్టిలో హీరోవేమో, కానీ ఇటువంటి వాళ్ళందరి దృష్టిలో నువ్వు జీరోవే. ఒక్కసారి సినిమా థియేటర్కి వెళ్ళి చూసే సినిమా ఆనందం, కొట్టే చప్పట్లు, కొట్టే క్లాప్స్, వేసే విజిల్స్, విసిరే పేపర్లు, ఆ ఆనందం వేరే ఉంటుంది. అసలు కేరింతలు, థియేటర్ మొత్తం కేరింతలు ఉంటుంది. ఆ కేరింతలు అన్నింటినీ కొలాప్స్ చేసావు. ఆ అరుపులు ఎక్కడికి పోయినాయి, ఆ విజిల్స్ ఎక్కడికి పోయినాయి. ఇప్పుడు ఒక నలుగురు కూర్చొని ఇంట్లో కూర్చొని చూస్తారు సినిమా. విజిల్స్ వేయగలరా? క్లాప్స్ కొట్టగలరా? పేపర్ చింపి వేయగలరా? కేకలు పెట్టగలరా హీరో వచ్చాడంటే? అదంతా థియేటర్లో చాలా హ్యాపీగా ఉంటుంది. అటువంటి మొత్తం కలిపి బొమ్మలు కూర్చున్నట్టు కూర్చొని
నువ్వు పెట్టినటువంటి ఐబొమ్మలో సినిమా చూసుకుంటూ కూర్చుంటారు. ఫోన్లోనో ట్యాబ్లోనో లేకపోతే హోమ్ థియేటర్లోనో లేకపోతే ల్యాప్టాప్లోనో పెట్టుకుని కూర్చుంటారు. ఇది మాత్రం ఏ చట్టము ఏ న్యాయము వదలొద్దు. ఎందుకంటే మా సినిమా ప్రపంచానికి పని లేకుండా చేశాడు. నేను ఒక మేకప్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి అన్న ఏమైందన్నా అంటే మేకప్ మ్యాన్ అన్న ఏడుస్తున్నాడు. ఏముందమ్మా ఐబొమ్మ వచ్చింది, మాకు పనులు లేకుండా పోయింది. మాకే కాదు ఇక మీదట మీకు కూడా పనులు ఉండవు. మీరుంటేనే మీరు ఒక నటులుగా మీరు నటించడానికి వస్తేనే మీకు మేకప్ వేస్తాం, మీకు హెయిర్ డ్రెస్సింగ్ వేస్తాం, మీకు కాస్ట్యూమ్స్ వేస్తాం, మీకు భోజనం పెడతాం. ఇవన్నీ మీరుంటేనే మేమమ్మా. మీరే లేకపోతే ఇంక మాకు బ్రతికెక్కడ ఉంది? ఇట్లా చేస్తున్నాడు ఈ ఐబొమ్మ రవి అని అతను అరెస్ట్ చేసి అతన్ని పట్టించుకుంటే మేము బ్రతుకుతామమ్మా. మాతో పాటు మనం అందరం బ్రతుకుతాం, 24 క్రాఫ్ట్స్ బ్రతుకుతామని మాట్లాడుతున్నారు. తెల్లారగట్ట 4 గంటలకు లెగిస్తే నైట్ 9 అయ్యానో 10 అయ్యానో ఇంటికి వెళ్ళేటప్పటికి. తెలుసా సినిమా తీయాలి అంటే టికెట్ రేట్లు పెంచడం వల్లే మేము థియేటర్కి వెళ్ళలేకపోతాం, ఐబొమ్మను ఆశించామంటారు. టికెట్ జారీగా పెరిగిపోయినాయి అందుకే అంటూ కూడా జనాలు కొంచెం చాలా మంది మాట్లాడుతున్నారు. దాని గురించి చెప్తారు. తప్పు. ఈ ఐబొమ్మ వచ్చిన దగ్గర నుంచే టికెట్ల రేట్లు పెరిగినాయి. టికెట్ల రేట్లు పెరగడానికి కారణమే ఐబొమ్మ. లేక పుష్ప దగ్గర నుంచి ఆ టికెట్ల రేట్లు పెరిగినాయి. అంతకుముందు పెరగలేదు. పుష్ప దగ్గర నుంచే ఈ ఐబొమ్మ అనేది బాగా పబ్లిక్లోకి ఎక్కువ వచ్చింది. దీని మీద ఇంక టికెట్ల రేట్లు పెంచక ఏం చేస్తాడు ప్రొడ్యూసరు? మార్నింగ్ షోకి వచ్చిన థియేటర్లో ఆడిన సినిమా ఈవినింగ్ షోకి ఐబొమ్మలో వస్తుంది అంటే ఇక్కడ ప్రొడ్యూసర్ ఎంత లాస్ అవుతున్నాడు, కథా స్టోరీ రాసుకున్న రైటర్లు ఎంత లాస్ అవుతున్నారు, నటించిన హీరోయిన్ ఎంత లాస్ అవుతున్నారు, చేసిన టెక్నీషియన్స్ ఆర్టిస్టులు మొత్తం ఎంత లాస్ అవుతున్నారు. ఇంత లాస్ చేస్తున్నటువంటి ఇతన్ని ఎలా వదులుతామనుకున్నారు? మేము మాత్రం వదిలిపెట్టాం అండి. ప్రొడ్యూసర్లకు అందరికీ చెప్తున్నానండి, కళ్యాణ్ గారికే కానీ, తర్వాత దిల్ రాజు గారికే కానీ, సురేష్ బాబు గారికే కానీ, ఇప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ చిన్న సినిమాల ప్రతి ప్రొడ్యూసర్కి నేను చేతులెత్తి మొక్కుకున్నది ఒకటేనండి, ఐబొమ్మ రవిని మాత్రం వదలొద్దు. అతను ఏ వెబ్సైట్ రిలీజ్ చేస్తే ఆ వెబ్సైట్ని క్లోజ్ చేసేటట్టుగా పోలీసు వాళ్ళే కానీ, చట్టస్థానాలే కానీ, న్యాయస్థానాలే కానీ గట్టి చర్యలు తీసుకొని అతన్ని మాత్రం కంట్రోల్ పెడితే మన సినిమాలు థియేటర్లో ఆడతాయి, మాకు పని దొరుకుతుంది. నాకు కూడా పని లేదు, ఒక నటిగా నాకు కూడా ఇప్పుడు పని లేదు. నేను కూడా ఖాళీగానే ఉంటున్నా. నేను మరి ఇంటి రెంట్లు కట్టుకోవాలి, ఫుడ్ తినాలి, మెయింటెనెన్స్ చూసుకోవాలి, మరి నేను బ్రతకాలి కదా. ఈ ఐబొమ్మ వచ్చి ఫ్రీగా సినిమా చూపిస్తుంటే నేను ఎలా బ్రతకాలి? ఒక నటిగా, ఒక తోటి ఆర్టిస్ట్గా నేను ఎలా బ్రతకాలి? నాకు ఎక్కడ ఇస్తారు పని? ప్రొడ్యూసరే అడిగాడు, ఐబొమ్మ వచ్చిందమ్మా మీకు మేము పని లేకపోతున్నామమ్మా. డైరెక్టర్ గారు అయితే విన్నావా అన్నట్లుగా సైజ్ చేశాడు. ఇటువంటి బాధ వేదన ఇవన్నీ పెట్టుకొని మేము ఇంత నరకం అనుభవిస్తుంటే వీడు ఐబొమ్మ ద్వారా ఫ్యామిలీ మొత్తానికి ఒక చిన్న ట్యాబ్లోనో, ఒక చిన్న ఫోన్లోనో, లేకపోతే ఒక హోమ్ థియేటర్లోనో సినిమా చూపించేసేస్తున్నాడు. కనుక వీడి టాలెంట్ ఉంటే పాకిస్తాన్ మీద చూపించమని చెప్పండి, మోడీ గారు ఉపయోగపడతాడు. లేదా అన్ని మూసుకొని లోపల కూర్చోబెట్టండి, అంతేగాని వీడిని మాత్రం బయటికి వదలొద్దు దయచేసి. ఏం చెప్తారు? మా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినా కూడా ఇంకొక వెబ్సైట్ ద్వారా మళ్ళీ బయటకు వస్తా ఉన్నాడు. సో చాలా మంది అతనికి మద్దతు ఇస్తా ఉన్నారు. చాలా మంచోడు మా దేవుడు అంటారు. మరి మీరేం చెప్తారు ఐబొమ్మ రవి? నేను కూడా ఐబొమ్మ రవిని దేవుడే అంట. ఇప్పుడున్న దొరకని దొంగల కన్నా ఆయనే దేవుడు అంట. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో వీళ్ళు హీరోలు వచ్చి సత్యనారాయణ సార్ వచ్చి మీటింగ్ పెట్టారు, మాకేందో అన్యాయం జరుగుతుందని వాళ్ళు వచ్చి మీటింగులు పెట్టారు. లాస్ట్ మూమెంట్లో ఒక మీడియా మిత్రుడు అడిగిండు, మరి రేట్లు ఎంత టికెట్ రేట్లు పెంచుతున్నారు, మరి దాని పరిస్థితి ఏందన్న దిల్ రాజు అన్న అడిగారు. అంతమంది నిలబడి సమాధానం చెప్పారా? మరి మన గురించి ఆలోచించలేదు కదా. మరి ఆలోచించి మన గురించి ఆలోచించే వాళ్ళైతే మన గురించి కూడా చెప్పేవాళ్ళే కదా నిలబడి. వాళ్ళ గురించే ఆలోచించుకోరు, వాళ్ళదేందో వాళ్ళు మీటింగ్ పెట్టుకోరు, మాకు నష్టం వస్తుంది, మా కోట్లకు నష్టం వస్తుంది, మేము బొచ్చ పట్టుకొని రేపు రోడ్డు మీదకి వస్తాం, ఈ ఐబొమ్మ రవి వల్ల మాకు ఇంకే భవిష్యత్తు లేదని చెప్పి లేచిపోయారు కదా. మరి ఇప్పటి నుంచి మన గురించి మనం ఆలోచించుకోవాలి. యూత్కు నేను చెబుతున్నా, దయచేసి ఎక్కడ ప్రమోషన్లు జరిగినా, ఏడ కొత్త సినిమా రిలీజ్ అయినా మా హీరో గొప్ప అని కాలర్ ఎత్తేసుకోరు అనమాట. ఇప్పటి నుంచి ఐబొమ్మ రవిని పైరసీ చేస్తున్న మాకు నష్టం జరుగుద్దని మీటింగులు పెట్టి, అమ్మా మేము ఊపిరి పీల్చుకున్నాం, మా పేడ ఎరకడైంది, మేము జనాలు అసలు విడికి దోచుకోవచ్చు అని లేచిపోయారు. కాబట్టి అందుకని సిగ్గుంటే ఎవరైనా సరే నేను చెబుతున్నా, మీకోసమే నేను మాట్లాడుతున్నా. నేను మాట్లాడేది మీకోసమే, మీ భవిష్యత్తు కోసమే. యూత్కు నేను చెబుతున్నా, మా హీరో గొప్ప అని మీరు సినిమాల కాడికి పోగాకండి. అసలు ఏ సినిమా ప్రమోషన్ చేయకండి, అసలు ఎక్కడే పోగాకండి. వాళ్ళ నలుగురు తీసిన వాళ్ళు వాళ్ళ నలుగురే పెట్టుకుంటారు, వాళ్ళ నలుగురే చూసుకుంటారు. అప్పుడు తెలుస్తుంది ప్రజల విలువ, వాళ్ళ బాధలు అప్పుడు తెలుస్తుంది. ఇంకెప్పుడు మనకు సిగ్గు వచ్చేది? అందరూ మనల్ని మోసం చేస్తున్నారు కదా. మనకు ధర్నా చేయరా? ఎందుకు మా హీరో గొప్ప అని కాలు ఎగరేసుకునేది? మీ గురించి ఆలోచించినప్పుడు ఇప్పుడు ఎక్కువ పోయే దిగితే ఇప్పుడు వచ్చే సినిమాలలో అసలు పొట్టే లేదు.
ఐబొమ్మ రవి ఉండాలి పోతాయి, లేకపోయినా పోతాయి. ఎట్టనే 10 రోజుల కడికి ఎక్కువ ఆడవు. ఎందుకంటే అసలు కథలు బాగలేదు, పాటలు బాగలేదు, ఎయ్యే బాగలేదు. కుటుంబం పరంగా ఈ మధ్యకాలంలో ఎవడన్నా పోయి చూసారా యూత్ తప్పనిచ్చి? అందుకని దయచేసి ఎట్టైనా అయిపోయాయి పోతాయి. ఇంకా బాగాకండి ఇప్పటి నుంచి. మీ ఇలువ తెలియాలి వాళ్ళకి. ఇప్పుడు హీరోలకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు ఒక ఈవెంట్ పెట్టారనుకో, వందలు పోతారు. అసలు అయితే మన రాజమౌళి ఈవెంట్కి అయితే ఎన్ని వందల మంది పోయారు. ఇప్పుడు కొత్త సినిమా వచ్చిందంటే థియేటర్ కాడ ఎంతమంది ఉంటారు. ఏమయ్యా రేపు మీ భవిష్యత్తు రోడ్డు మీకు వచ్చినప్పుడు మీకు వచ్చి ఏమన్నా సాయం చేస్తారా వాళ్ళకు? వాళ్ళు ఏం చెయ్యరు కదా. 2,000 పెంచుతారు కానీ మరి మీ గురించి ఆలోచించలేదు కదా. ఎందుకు బాగాలే ఎట్ట సెల్లులే ఉన్నాయిగా. సెల్లు నెలకు 350 కడుతూనే ఉన్నారు కదా రీఛార్జ్లు. అది చూసుకోండి, మీ భవిష్యత్తు కూడా మీరు ఆలోచించుకోండి. ఒక్కొక్కటికి లక్షల జాబులు లేవు. 20,000, 30,000, 40,000, 15,000 కూడా చేస్తున్నారు. ఇంటి వెళ్ళాలి బతికించుకోవాలి పోయి. వాళ్ళకి ఉండేది లేదు, ఊడేది లేదు. మీ భవిష్యత్తు గురించి కూడా మీరు ఆలోచించుకొని యూత్ ఖచ్చితంగా నిలబడితే ఇండస్ట్రీ మీ కాళ్ళకాడికి వద్ద నేను చెబుతాను. దయచేసి ఆ యూత్ పోతే హీరో ప్రమోషన్కి పోవద్దు. మీకు అప్పుడు టికెట్ రేట్లు ఎందుకు తగ్గవో మనం చూద్దాం. నేను మీ గురించి మాట్లాడుతాను. దయచేసి మీరు ఆగితేనే ఇది ఆగుద్ది, ఆకపోతే ఆగదు. డేటా అంతా దొంగలించాడు, పర్సనల్ డేటాస్ ఉన్నాయి, గవర్నమెంట్ డేటాస్ ఇవన్నీ ఉన్నాయి, అన్ని హ్యాక్ చేసి అమ్మేస్తున్నాడు అని చెప్పేసి అన్నారు. మరి మీరే ఉంటారు పర్సనల్ డేటా ఇప్పుడు మన ప్రజలకు ఇప్పుడు మన కాడ 10 రూపాయలు, ఇప్పుడు మన పిల్లగాళ్ళ కాడ 10 రూపాయలు కూడా ఉండవు జేబులో. పర్సనల్ డేటా లక్షలు కోట్లు ఉంటాయా? మనకు భయం ఎందుకు? మనకెందుకు భయం? కోట్లు ఉండాలి, వాళ్ళకే భయం. మన డేటాలు తీసుకొని ఆయన ఏం చేయలేడు. ప్రజల డేటాలు కాదు, గవర్నమెంట్ డేటాలు కూడా ఉన్నాయి. తప్పు చేసిన వాళ్ళకు భయం, తప్పు వండోళ్ళకి ఇచ్చలు విడిగి సంపాదించుకున్న వాళ్ళకి భయం. ప్రజలకు మనకి ఏం భయం లేదు. మనం కష్టం చేసుకొని బతికే వాళ్ళకి దయచేసి ఎవరు ఎదురుపోవద్దు. నేను ఐబొమ్మ రవికే మద్దతు ఇస్తా. ఎందుకంటే యూత్ని మా పిల్లల్ని కాపాడుతుండు కదా. కొంతమంది అని బతుకుతున్నారు కాయా పాపం. కొంతమంది అని తెచ్చుకుని 20,000, 15,000 సొక్కాలు చింపుకుంటారు. ఇంట్లో వీళ్ళేరా ఒక అమ్మాయిని మీటింగ్ చేయాలా? ఊకుందా భవిష్యత్తు? వాళ్ళ భవిష్యత్తులు ఇవాళ డబ్బులు ఏంది? ఏ పిల్లగాడు బయటకు వెళ్తుండు? అందుకని దయచేసి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఆలోచించుకోవాలని నేను కోరుకుంటున్నా. ఎవరు ఇప్పుడు ఆయన వదిలిపెట్టపోయినా ఉండేది లేదు, ఊడేది లేదు. ఇంకొక ఐబొమ్మ రవి పడతాడు. ఈ నెట్వర్క్ లేదే ఇంత సాధితుడా అబ్బాయి? ఎంత ఏజ్ ఉంది పాపం, ఎంత ఏజ్ ఉంది. ఆ తెలివి గవర్నమెంట్ వాడుకుంటే ఎంత ఉపయోగపడుద్దో. ఇప్పుడు ఈ పొటరేసులకు వచ్చిన నట్టం ఏంది? ఆయన నిర్మాతలకి వీళ్ళకి ఆయన వల్ల వచ్చిన నట్టం ఏంది? తొలుపులోనే మన పిల్లగాళ్ళు మొత్తం పోయి సొక్కాలు చింపుకొని వాళ్ళ పైకి లేపుతూనే ఉన్నారుగా. కోట్లు పెట్టుకొని కథలో ఊపు ఉండదు, ఏముండదు. పెట్టి ఆడ మనం నాశనం చేయడానికే కానీ వీళ్ళు కూడా రాజకీయ నాయకులు వాళ్ళగా. హీరోలు కూడా మన నెత్తురే తాగుతున్నారు. ఇవాళ జూనియర్ ఆర్టిస్ట్ పోతే హీరోలు నిలబడి 4 డైలాగులు చెబితే వాళ్ళు పోయి మన లగ్జరీ లైఫ్. ఎందుకంటే వాళ్ళ కారులోనే వాటిలో పోయి కూర్చుంటారు. ఒక్కొక్క జూనియర్ ఆర్టిస్ట్ అన్నం తెల్లలేకపోతారు పాపం. వాళ్ళ గురించి ఆలోచిస్తారా? 700 ఇచ్చేది. అమ్మాయిల జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కమిట్మెంట్ అని పేరుతోటి ఇలా సదరాలు అయిపోను. సినిమా ఇండస్ట్రీని నేను తిడుతున్నా. ఆడదానికి కన్నీరు తప్పక కలుగుద్ది వాళ్ళకి, ఇండస్ట్రీ వాళ్ళకి. అమ్మాయిలు పోతే అసలుకి కమిట్మెంట్ పేరుతోటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. నేను చూసినా, నేను పోయినా జూనియర్కి పోయి నేను కొన్ని రోజులు పోయి అసలు పోట్లే. ఇట్టాటి మేము చర్య తీసుకోరు. ఈ పెద్ద మనుషులకి ఏం పుట్టింది? కోట్లు ఉంచుకొని ఏం తిని సత్తారా? బతుకుతా అసలు ఎన్ని తిని బతుకుతారా వాళ్ళు? ఉంటారా 8 దాకా? అయినా నాగార్జున సార్కి ఎన్ని ఉండయి, ఏం చేసుకుంటాడు? కాశీ లేదు, ఒక దానం లేదు, ఒక ధర్మం లేదు, ఏది లేదు. ఇండస్ట్రీ కోసం ఏం చేసుకుంటారు? వీళ్ళ కోసం ఏం మాట్లాడాలి? వీళ్ళ కోసమేనా మా హీరో గొప్ప అని ఇప్పుడు ఈ అభిమానులు పోయి మా హీరో అని పక్కన పోయి నిలబెడతారు. నిలబెట్టుకోమను. కాసేపు ఒక కవులు ఇవ్వమను, చెప్తారా? వీడి మొత్తం చొక్కా చింపుకుంటాడు. ఒక్క సెకండ్ కూడా వాడు పుటో ఇయటానికి ఓపిక ఉండదు. దయచేసి ఇప్పుడైనా మారండి రా, మీ భవిష్యత్తులు బాగుంటాయి. పోవద్దు అసలుకి. రైట్. ఐబొమ్మ స్థాపకుడు ఇమ్మడి రవిపై ప్రజల నుంచి విభిన్న స్పందనలు అయితే వస్తున్నాయి. కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉంటే, కొంతమంది అతనికి ఆపోజిట్గా మాట్లాడుతూ ఉన్నారు. 2 వర్గాలుగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలైతే. కానీ అతను జైల్లో ఉన్నా కూడా కొత్త వెబ్సైట్ పుట్టుకొచ్చింది ఐబొమ్మ 1 అని. కానీ దాన్ని ఓపెన్ చేస్తే మూవీ రూల్స్ లోపలికి లింక్ అవ్వడం, అంటే అతను జైల్లో ఉన్న పేరుకి బయట నెట్వర్క్ ఇంకా రన్ అవుతూనే ఉంది. దీనిపై పోలీసులు ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. కానీ ప్రజల నుంచి మాత్రం భిన్న అభిప్రాయాలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కెమెరామెన్ వేణుతో పవన్ వాయిదేవ్, RTV హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.